Hi students, good afternoon everyone. Yesterday video సంబంధించిన కంటిన్యూషన్ సమ్స్ ఎక్సర్సైజ్ 4b కి సంబంధించిన సమ్స్ అనేవి ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. చూడాలి జాగ్రత్తగా. ఓకే. So the most very important question, fourth question. Show that the lines x square plus 2xy minus 35y square minus 4x plus 44y minus 12 is equal to 0 and r and 5x plus 2y minus 8 is equal to 0 are concurrent. ఓకే, ఒక పెయిర్ ఆఫ్ లైన్ ఇచ్చాడు అండ్ ఒక లైన్ ఇచ్చాడు. దానికి సంబంధించి ఇప్పుడు మనకి కాంకరెంట్ అని చెప్పి చూపించమంటున్నాడు. అంటే కాంకరెంట్ అంటే ఈ పెయిర్ ఆఫ్ లైన్ సంబంధించినటువంటి దానికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనము ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు ముందు దీనికి మనము కాంకరెంట్ పాయింట్ ఆఫ్ కాంకరెంట్ అనుకుంటాం. అంటే పాయింట్ ఆఫ్ కాంకరెంట్ అనేది అనుకుంటాం. అలాగే చూడండి, గివెన్ పెయిర్ ఆఫ్ లైన్ is x square plus 2xy minus 35y square minus 4x plus 44y minus 12 is equal to 0. Now we are comparing with ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. Now a is equal to 1, 2h is equal to 12, h is equal to 1 and b is equal to minus 35, 2b is equal to minus 4, c is equal to minus 2, 2f is equal to 44, f is equal to 22, c is equal to minus 1. c is equal to minus 1. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. Point of intersection is equal to ఏమవుతుంది h of minus bc by ab minus h square comma gh minus af by ab minus h square. h of minus bc by ab minus h square comma gh minus af by ab minus h square. ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. h is 1, f is 22 minus bg minus 35 into g minus 2 by ab minus h square. a is 1, b is minus f minus h square is 1 comma gh, b is minus 2, h is 1 minus af, a is 1, f is 22 by ab minus h square. It is ab 1 into minus 35 minus h square. H square is 1. This is equal to 1 2s are 2. Apart about vyasam. This is equal to 1 2s are 2 minus of minus plus into minus minus 35 2s is 70 by minus 35 minus 1 comma minus 2 minus 22 by minus 35 minus 1. And this is equal to minus 68 by minus 36 and minus 44 by minus 36. Okay. అర్థమైందా? ఇప్పుడు థర్డ్ టేబుల్ ట్వెల్త్ టేబుల్ పోతున్నాం. ఇక్కడ 1 టేబుల్ 4 12 5 12 సారీ ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఇది 9 అవుతుంది. 9 times 1 2 to 17. 17 4 9 4 36. So right minus 48 h of minus bg. Sorry, computer h of h value ఎంత 1 w value 22. Sorry, ఇక్కడ 22 కదా, అంటే
g is -2, h is 1 అంటే -af అంటే -20 to -220 -24 కదా. ఇది కూడా ఏమవుతుంది ఇక్కడ 2 12 3 12 అంటే 2/3 4/3. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది ఇక్కడ 4/3 2/3 అనేది వచ్చింది ఇక్కడ. ఈ వచ్చినటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనకి ఇచ్చినటువంటి థర్డ్ లైన్ ఉంది కదా, ఆ థర్డ్ లైన్ లో మనం అప్లై చేస్తే అప్పుడు అది 0 అయిపోతే దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే సపోజ్ ఇది ఈ రెండు పైర్ ఆఫ్ లైన్స్ అనుకుందాం. ఇలా ఉంది కదా, ఈ లైన్ మీద పాయింట్ ఏమో మరి ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఏంటి పాయింట్ 4/3 2/3. ఈ పాయింట్ 4/3 2/3 అనేది దీని ద్వారా పోతుంది అనుకో, అప్పుడు దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నోట్ చేసుకోండి ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ వచ్చినటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడాలి జాగ్రత్తగా. ఈ వచ్చినటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది గివెన్ లైన్ ఈస్ పాయింట్ ఆఫ్ intersection of given line is P of 4/3 2/3 then 5x plus 2y minus 8 is equal to 5 into x అంటే 4/3 minus 2 into y అంటే 2/3 minus 8. 5 4 20/3 minus 4/3 minus 8. 20/3 లో నుంచి 4/3 తీస్తే 16/3 అంతే కదా. 20/3 లో నుంచి ఇక్కడ ప్లస్ కదా, ఇది 5x plus 2y 20/3 ప్లస్ 4/3 ఏమవుతుంది 24/3 minus 8. దీంట్లో 8 టైమ్స్ పోతుంది, 8 minus 8 ఇప్పుడు ఏమైనా వచ్చింది. ఎప్పుడైతే ఈ లైన్ పెడితే మనకు 0 వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని చెప్పి రాస్తాం. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్. ఈ విధంగా మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది కాంకరెంట్ మీద చేయగలుగుతాం. ఓకే, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ question. Next, find the distance between the pair of parallel lines is equal to. Find the distance between the pair of parallel lines. Now is 9x square minus 6xy plus y square plus 8x minus 6y plus 8 is equal to. ఈ pair of line కి distance between the parallel lines అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీకు స్ట్రైట్ లైన్స్ లో ఒక టూ స్ట్రైట్ లైన్స్ కి డిస్టెన్స్ between two parallel lines కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే మనం స్ట్రైట్ లైన్స్ లో modulus of c1 minus c2 by root of a square plus b square అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? ax plus by
by plus c1 అంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ అనేది కోఎఫిషియంట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి, కాన్స్టెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు దానికి సంబంధించి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్స్ ఇస్ మాడ్యులస్ ఆఫ్ c1 - c2 / root of a square plus b square అని చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఈ రోజు పెయిర్ ఆఫ్ లైన్ కి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్స్ అనే ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్స్. సో నౌ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ given pair of line is 9x square minus 6xy. Given pair of line is 9x square minus 6xy plus y square plus 18x minus 6y plus 8 is equal to 0. Comparing with తెలుసు కదా దేంతో కంపేర్ చేయాలి? ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. Here a is equal to 9, 2h is equal to minus 6h is equal to minus 3 and b is equal to 1, 2g is equal to 18, b is equal to 9 and ef is equal to minus 6, f is equal to minus 3, c is equal to 8. Therefore the distance between the parallel lines is equal to formula అనేది మీకు ఆల్రెడీ నేను ఫార్ములాస్ లో చెప్పడం జరిగింది. The distance between the parallel lines, therefore the distance between the parallel lines is equal to 2 into root of b square minus ac by a into a plus b formula. సో ఇక్కడ కూడా రాస్తాను చూడండి, 2 into root of b square minus ac by a of a plus b. ఈ ఫార్ములా బేస్ లేదంటే అక్కడ రాయాలంటే 2 into root of f square minus bc by b into a plus b అని కూడా రాసుకోవచ్చు ఇదే ఫార్ములాని. ఇది మీకు 7 మార్కుల క్వశ్చన్ కింద 7 మార్కులు థీరం ప్రూఫ్ చేసి చూపిస్తాను. మనకి థీరం కూడా చేయాలి మనం. ఓకే, సో ఇది బేస్ చేసుకుని ఇక్కడ దీని ప్రకారం ఇప్పుడు అప్లై చేయండి. వాల్యూస్ మొత్తం 2 into root of g square, where is g square? g square is g is 9, g square is 81 minus ac, a is 9 into c is 8 by a of, where is a of a plus b. A plus b means 9 plus 1 is 1. So this is equal to 81 minus 72 by 10 9 are 90 and this is equal to 2 into 81 నుంచి 72 తీస్తే ఏమవుతుంది? 8 to 9 ఉంది కదా, 9 by 90. 9 by 90 ఏం రాసుకోవచ్చు? 1 by 10 రాసుకోవచ్చు కదా. 2 into 1 by root 10, 2 into 1 by root 10 ఏం రాస్తాం? ఇక్కడ అది వచ్చింది కదా, దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 2 into 2 by root 10 గా రాయొచ్చు. root 1 by 10 అంటే 1 by root 10 అంటే ఇదే కదా. దీన్ని ఇంకా మార్చుకోవాలి అనుకుంటే 2 by root 2 into root 5 రాసామనుకో, root 10 ని root 5 into root 5 రాస్తాం. 2 by root 10 రాసుకోవచ్చు, root 2 by 5 గా కూడా రాసుకోవచ్చు. అది ఈ విధంగా దానికి సంబంధించి డిస్టెన్స్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ప్యారలల్స్ కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా వేసి ఏంటి ఆ ఫార్ములా 2 into root of g square minus ac by a into a plus b. అలాగే లేదా ఇంకో ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు, 2 into root of f square minus bc by b into a plus b ఫార్ములా యూజ్ చేసుకున్నా కానీ మనకి సేమ్ అనే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అది తర్వాత నెక్స్ట్ ది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అంటే థీరం టైప్లో ఉంటుంది. ముందు ఇది చెప్పేసి తర్వాత దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా చెప్పేసి అప్పుడు చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి ఇది కూడా. ఓకే, next question. Find the product of the
plus 10x plus 11y plus 2 is equal to 0. We already product of the perpendiculars from the point alpha comma beta to the pair of line ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 కి సంబంధించినటువంటి ఫార్ములా చెప్పాను మీకు. ఏమంటే మాడ్యులస్ ఆఫ్ a alpha square plus 2h alpha beta plus b beta square plus 2g alpha plus 2f beta plus c by root of a minus b whole square plus 2h whole square అని ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ given pair of line, given pair of line is any 12x square plus 25xy plus 12y square plus 10x plus 11y plus 2 is equal to 0. Now comparing with ax square plus compare stay here, we convert again in right here. 2h is equal to 25, b is equal to 12, 2g is equal to 10 and 2f is equal to 11, c is equal to 2. Therefore, the product of perpendiculars from the point alpha comma beta, from the point alpha comma beta to the pair of line, is modulus of a alpha square plus 2h alpha beta plus b beta square plus 2g alpha plus 2f beta plus c by root of a minus b whole square plus 2h whole square minus b whole square plus 2h whole square. This is equal to a alpha square a into where is alpha beta అంటే ఏం చెప్పుకున్నాం మనం పాయింట్ డివిజన్ 2 into 1 కదా అది అప్లై చేసుకుందాం. a is 12 into alpha make 2 square plus 2h where is 2h 25 into alpha beta plus b beta square 12 into 1 whole square plus 2g 10 into 2 plus 2f 10 into 1 plus c plus 2 by root of a minus b whole square. Where is a? 12 minus 12 whole square. Where is a minus a? 8 is same కాబట్టి a minus b whole square is 2h whole square. Where is 2h 25 whole square. ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 12 into 2 square is 4, 25 is 50 plus 12 plus 20 plus 11 plus 2 by ఇది 0 అయిపోయింది కదా, డినామినేటర్ 12 minus 12 0 అయిపోయింది, 25 స్క్వేర్ ఉంటుంది. 25 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 25 కింద డినామినేటర్ 48 plus 50 48 12 60 80 130 141 143. సో టోటల్గా ఈ పైర్ ఆఫ్ లైన్ కి ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఎంత వచ్చిందాం అక్కడ 143/25. ఓకే, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేమా? నోట్ చేసుకోవాలి ఫాస్ట్గా. ఫార్మ్ ఏ స్క్వేర్ అని ఉంది, అది మనము నెక్స్ట్ వీడియోలో ఫార్వర్డ్ చేద్దాం. ఫార్మ్ ఏ స్క్వేర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఒకటి. ఓకే, ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ 7 మార్క్స్. క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను నోటి थोड़ा जाकर show that okay, the product of perpendicular distance, the product of perpendicular distances
from the origin to the pair of lines represented by ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 is modulus of c by root of a minus b whole square plus 2h whole square అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. పెయిర్ ఆఫ్ లైన్ అని ఇచ్చేసాడు. ఓకే, ఈ పెయిర్ ఆఫ్ లైన్ సంబంధించినటువంటి లైన్స్ ఎలా తీసుకోవాలని మీకు మనం చెప్పినా నేను. ఆ పెయిర్ ఆఫ్ లైన్ లైన్స్ ఎలా తీసుకుంటాము? l1x plus m1y plus n1 is equal to 0, l2x plus m2y plus n2 is equal to 0 అని చెప్పి తీసుకుంటాం. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అనేవి రాసుకుంటాం. రాసుకుని దాని నుంచి మనం ఏంటనేది ఇప్పుడు చెప్తాను, చూడాలి. ఓకే, let the two lines are l1x plus m1y plus n1 is equal to 0 and l2x plus m2y plus n2 is equal to 0 represents the pair of line. Represents the pair of line ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. Then ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కండిషన్ వాడతాం. ఇక ఆల్రెడీ మనం నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. l1 and 2 is equal to a, m1 and 2 is equal to b, n1 and 2 is equal to c అని. అదేవిధంగా l1 m2 plus n2 m1 is equal to 2h, m1 n2 లేదా l1 n2 plus n2 m1 is equal to 2g. అదేవిధంగా m1 n2 plus m2 n1 is equal to 2f. ఓకే, ఇక్కడ వరకు మీకు 3 మార్క్స్ పడతాయి. ముందుకు తీరం ఏది చేసినా సరే మీరు ఏమి ఇచ్చినాడు, ఈ పేరాఫ్ లైన్ నుంచి పర్మనెంట్ కండిషన్స్, ప్రొడక్ట్ ఆఫ్ పర్మనెంట్ కండిషన్స్ ఇది చూపించమంటాడు మనం. ఓకే, నాకు ఎట్లాగే ఆర్జిన్ ద్వారా పోయేది. ఇప్పుడు ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నౌ the perpendicular distance from the origin to the line की formula ఏం చెప్పారు? formula straight lines లో modulus of c by root of a square plus b square అని చెప్పుకున్నాం కదా, అదే ఫార్ములా ఇక్కడ యూస్ చేస్తాం. the perpendicular distance from the origin, okay na, from the origin goes 0 to the line 1 is b1 is equal to ఏమవుతుంది? c అంటే ఇక్కడ l1 కదా by root of a square plus b square అంటే l1 square plus m1 square. ఇక్కడ a ప్లేస్ లో l1, b ప్లేస్ లో m1, c ప్లేస్ లో m1 ఉంది. ఫార్ములా వచ్చేసి తెలుసు కదా, modulus of c by root of a square plus b square. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఒకటి d1 అంటున్నాను. అండ్ అలాగే ఇంకొకటి the perpendicular distance from the origin goes 0 to the line 2 is b2 is equal to modulus of m2 by root of l2 square plus m2 square. ఇప్పుడు ఈ వచ్చినటువంటి దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ రెండింటి యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఇది modulus of c by root of a minus b whole square plus 2h whole square అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ నోట్ చేసుకోండి జాగ్రత్తగా.
ఓకేనా ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే d1 d2 therefore d1 d2 is equal to d1 ఏమి ఇక్కడ modulus of m1 by root of l1 square plus m1 square into n2 d2 అంటే ఎంత ఇక్కడ modulus of d2 by root l2 square plus m2 square into చేసినప్పుడు modulus of m1 into by ఇదేమవుతుంది d దగ్గర root of l1 తో ఈ రెండింటి మళ్ళీ m1 తో ఈ రెండింటి ఇంటి దగ్గర l1 square l2 square మరి దీంతో l1 square l2 square plus m1 square l2 square plus m1 square m2 square మీరు ఇలా అడగాలి సార్ మనం ఇందాక రాసాం కదా l1 into is equal to a m1 into is equal to b ఆ కండిషన్స్ అన్ని మనం ఎక్కడ యూస్ చేయాలంటే ఇప్పుడు యూస్ చేస్తాం అన్నమాట m1 into తెలుసు కదా ఇంటూ ఏంటిది ఫార్ములా m1 into c కదా బై ఇక్కడ m1 into l1 square l2 square m1 into whole square రాసేసి మనకు a square అవుతుంది ఇది ఇక్కడ చూడాలి l2 m2 whole square సారీ ఇది l1 m2 కదా wait l1 into l1 m2 l1 square m2 square m1 into m1 m2 ఇప్పుడు సరిపోయింది అంటే ఇది l1 m2 whole square ప్లస్ ఇది l2 m1 whole square ప్లస్ ఇది m1 m2 whole square ని తీసుకెళ్ళి రాస్తాం ఇప్పుడు ఇది ఫార్ములా మొత్తం ఎంత ఈక్వల్ అవుతుందంటే సిన్స్ you know that the most major important l1 m2 whole square plus l2 m1 whole square is equal to 2h whole square minus 2ab అవుతుంది ఇది దీనికి ఈక్వల్ అవుతుంది అది ఎలా వస్తుంది ఏంటనేది తర్వాత చెప్తాను a square plus b square ని ఇది a square plus b square లాగా ఉంది కదా దాని మొత్తం a plus b whole square minus 2ab రాస్తాం మనం అప్పుడు a square plus b square ఈక్వల్ అవుతుంది దాని నుంచి వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం దట్ ఈస్ కూడా అప్పుడు ఏమవుతుంది modulus of c by root of ఏమవుతుంది a square plus b square minus 2ab plus 2h whole square and this is equal to modulus of c by root of a square plus b square plus minus 2ab ఏం రాసుకోవచ్చు a minus b whole square plus 2h whole square చూపించినాను అదే కదా ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆర్జిన్ వల్ల పోయేది ఏమవుతుంది modulus of c by root of a minus b whole square plus 2h whole square ఇది 7 మార్క్స్ కింద మనం మెన్షన్ చేసుకుందాం ఓకేనా అర్థమైనా నోట్ చేసుకోండి జాగ్రత్తగా Okay, bye.